अमर रहे डॉक्टर केएल राव, अमर रहे डॉक्टर केएल राव, अमर रहे डॉक्टर केएल राव, जोहार डॉक्टर केएल राव। डॉक्टर केएल राव गारू जोहार, जोहार डॉक्टर केएल राव गारू जोहार, जोहार डॉक्टर केएल राव गारू जोहार। ప్రఖ్యాత డిజైన్ ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారి 123వ జయంతి సందర్భంగా ప్రజానీకానికి అదేవిధంగా ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ కేఎల్ రావు గారు అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు గుర్తొస్తూ ఉంటాయి. అదేవిధంగా వారు జీవించిన కాలంలోనే పులిచింతల ప్రాజెక్టుకి డిపిఆర్ తయారు చేసింది కూడా వారే. ఆ తర్వాత కాలంలో ఆ ప్రాజెక్టు రావడం, దానికి వారి పేరు కూడా పెట్టినందువలన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున ఇన్ని ప్రాజెక్టులు ఇంత సుభిక్షంగా ఉన్నాయంటే డాక్టర్ కేఎల్ రావు గారు లాంటి మహోన్నతులు ఎంతోమంది పనిచేశారు. ఈ రోజున ఎం వెంకటేశ్వర గారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి అడ్వైజర్గా ఉన్నారు, వారికి కూడా పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇవ్వాల్సిందిగా మా ఇంజనీర్స్ అందరం కూడా కోరడం జరుగుతుంది. కేఎల్ రావు గారి 123వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ఇంజనీర్లకు, అలాగే ఇరిగేషన్ డివిజన్ సిబ్బంది అందరికీ, ఎన్జిఓ సంఘ నాయకులకు, ప్రముఖ ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కేఎల్ రావు గారికి మరి ఘన నివాళులు అర్పిస్తూ ప్రతి ఏటా ముగ్గురు ఇంజనీర్లు ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో సర్ ఆర్థర్ కాటన్ గారు, విశ్వేశ్వరయ్య గారు, కేఎల్ రావు గారి జయంతుల్ని మేము మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు చేసిన సేవలు మరి అందరూ ఇంజనీర్స్ అందరూ చెప్పారు, చెప్పిందే మనం చెప్పకుండా ఈ రోజున ఇంజనీర్స్ ఎవరైతే ముఖ్య పాత్ర వహిస్తున్నారో దే ఆర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ మరి ఈ వరల్డ్, మోడర్న్ ఇండియా ఇన్ ద వరల్డ్. ఎవరైతే ఇంజనీర్స్ వాళ్ళు సృష్టికర్తలు, వాళ్ళ లేనిదే ఒక మరి కట్టడం కూడా ముందుకెళ్తూ ఆయకట్టు అభివృద్ధి చెందాలన్నా, సాగునీరు తాగునీరు ప్రజలకు కానీ రైతులకు అందించాలన్నా ఇంజనీర్స్ ప్రముఖ పాత్ర. అటువంటి అగ్రగణ్యుడు మరి కేఎల్ రావు గారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో మరి విజయవాడకి సంబంధించిన వ్యక్తి కావడం, అలాగే పార్లమెంటు సభ్యుడిగా, అలాగే జలవనరుల శాఖ మంత్రిగా, పవర్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆయన పేరుని పులిచింతల ప్రాజెక్టు కూడా మరి పెట్టడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆశయాల్ని మరి యువ ఇంజనీర్లు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరి అనేక ప్రాజెక్టులు, ఇవాళ అనంతపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే హంద్రీనేవా కానీ, అటు చిత్తూరులో గాలేరి నగరి సుజల స్రవంతి కానీ, అటు వంశధార కానీ, అలాగే రేపు రాబోయే రోజుల్లో మరి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాబోతోంది. 980 మెగావాట్ల విద్యుత్తుకి మరి అది రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశానికి ఉపయోగపడే విధంగా కూడా పోలవరం ప్రాజెక్టు శరవేగంగా సాగుతూ ఉంది. అలాగే ఇంకొక మరి ప్రాజెక్టుని ముందుకు తీసుకొచ్చారు. రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి గోదావరి బనకచెర్ల ఒక ప్రాజెక్టును కూడా 80,000 కోట్లతో డిపిఆర్ని తయారు చేయడం జరిగింది. మరి ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంజనీర్స్ అందరూ కూడా మరి పూర్వ ఇంజనీర్ల యొక్క సలహాలు, సూచనలు, వారి సేవల్ని గుర్తించి మరి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేఎల్ రావు గారికి ఘన నివాళులు అర్పిస్తాం. ఈరోజు ఇక్కడ డేటా కాంప్లెక్స్లో మనం అందరం ఇక్కడ సమావేశమైన డాక్టర్ కేఎల్ రావు గారి, కానూరు లక్ష్మణరావు గారి జయంతి సందర్భంగా
మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సో డాక్టర్ కేఎల్ రావు గారి గురించి మనం ఎంత చెప్పుకుంటా పోయినా చాలా ప్రఖ్యాత ఇంజనీర్ గారు. ఆయన పేరు మీద కూడా ఈ మధ్యకాలంలో మన ఒక ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టుకి డాక్టర్ కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు ప్రభుత్వము 2006 సంవత్సరంలో ఆయనకి గుర్తింపు ఇస్తూ ఆ ప్రాజెక్టుకి ఆ పేరు పెట్టడం జరిగిందండి. ఆయన గ్రాడ్యుయేషన్ కానీ మొత్తం పిహెచ్డి అంతా కూడా చాలా ఎమినెంట్ ఇంజనీరు. ఆయన బర్త్డే మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకము. నేను నా ఆధ్వర్యంలో కూడా నేను యాజ్ ఎస్సీ ఏలూరుగా కూడా ఈ కార్యక్రమం జరిపించడానికి హాజరైనందుకు నేను చాలా గర్వపడుతూ ఈ కార్యక్రమం హాజరైన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అండి. ఈరోజు మరొక సంవత్సరం మేము రెగ్యులర్గా ఇక్కడ డాక్టర్ కేఎల్ రావు గారి జయంతిని మేము జరుపుతున్నాము. మరి ఈ సంవత్సరం కూడా మీ అందరితో కలిసి ఇక్కడ జరుపుకోవడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇంకా కేఎల్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన పిహెచ్డి వరకు చేశారు. మంచి ఇంజనీర్, ఆయన గొప్ప ఇంజనీరు. ఆయనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆ డిజైన్స్ ఫైనలైజేషన్ దాంట్లో ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఇంకా చాలా పాత్రలు వహించినప్పటికీ అది చాలా గొప్ప విషయం. తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా వెళ్ళి మంత్రిగా, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు. అది యాజ్ ఇంజనీర్గా ఆయనకి అదైనటువంటి గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈయన యొక్క కెరీర్ని ఆదర్శంగా తీసుకొని యువ ఇంజనీర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తే మనందరూ కూడా మంచి విజయాలు సాధించవచ్చు. ఈ విషయంలో నేను అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ